హల్లెలూయా. ప్రార్థనలో మీరు మోకరించి ఏదైతే విశ్వసించి మీరు అడుగుతారో అది పొందుకోగలుగుతారు. ప్రభువా, మేము శోధనలో ఉన్నాము, మేము ఈ లోకపు శోధనలు జయించలేకపోతున్నాము, ఈ లోకపు ఇరుగులు ఇబ్బందుల మీద మాకు విజయం రావట్లేదు అని మీరు అనుకున్నారనుకో, మోకరించి ప్రార్థన చేయగలిగితే శోధనను జయించగలుగుతాము. అయ్యగారు, మేము ప్రార్థన చేస్తూ ఉన్న శోధనలో పైకి రావట్లేదు. ప్రైజ్లా కొంతమంది డౌట్ కదా, అంతేనా? ప్రైజ్ గాడ్. కొంతమంది డౌట్, అయ్యగారు భలే బాగా చెప్తున్నాం, మేము రోజు ప్రార్థన చేసుకుంటున్నాం, అయినను మా జీవితాలు మారటంలా, మమ్మల్ని పాపం విడిచిపోవటంలా, మమ్మల్ని ఏదైతే పట్టుకున్నదో అది మమ్మల్ని దూరంగా పారిపోవటంలా, మా జీవితాలు అలాగే ఉండిపోయింది, ఎలాగా చెప్తాం? రైతులా ప్రార్థన చేసుకుంటున్నామైనా బాగుపడటం లేదు, ఎలాగా? చాలా మంది సందేహం. ఈనాడు లోకమంతా తలమొదలు కాకపోవడానికి, దేవుని పిల్లలందరూ కృంగిపోవడానికి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి అదే. రైతులా నైనా ఆ నీళ్ళకి తీసి నీడన పెట్టండి, కాలిపోతే తాగకూడదు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేసినా కూడా జీవితాలు మారటంలా, బ్రతుకులు మారటంలా, శోధనలో నుంచి ముందుకు వెళ్ళటం లేదు. ఎలాగా? చదువుదాం ఒక మాట, చదువుదాం అదే మాట, కంటిన్యూ చదువుమా. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. ప్రైజ్ లార్డ్. మీరు అడగాలి, ప్రభు సన్నిధిలో మోకరించి అడుగు ప్రతివానికి దేవుడు ఖచ్చితంగా ఇస్తున్నాడని విశ్వసించాలి. ఆమేన్. రెండవది, వెదకుడి మీకు దొరుకును. ఏం చేయాలి? ప్రార్థనలో కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభు దగ్గర వెతకాలి. అయ్యా, నాకు ఈ రోగం వచ్చింది, ఆరోగ్యం నువ్వు, ఈ బాధ ఉంది, కృంగిపోయినాను, పైకి లేవనెత్తు, ఈ సమస్యలో అప్పుల మధ్యలో ఇరుకుల మధ్యలో ఉన్నాను, నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకురా. నెక్స్ట్ అదే తట్టుడి మీకు తీయబడును. ఏమి తట్టాలి? ప్రార్థనలో కూర్చొని ప్రభు పాదాలు తట్టాలి. ఆమేన్. ప్రభు పాదాలు తట్టాలి. అడుగు ప్రతివానికి పొందును, వెదకువానికి దొరుకును. ఏదైతే మీరు అడుగుతారో అది పొందగలుగుతారు, ఏదైతే మీరు తడుతారో దానికి దేవుడు ద్వారం తెరుస్తాడు. అయ్యారు బాగా చెప్తున్నారు. నేను పొద్దున్న లేచి మోకరించి ప్రార్థన చెయ్యండి, కనీసము మంచం పక్క దాటి కూడా పోను. ఏమనుకుంటున్నావు? అయినా నేను మేలు పొందుకోవట్లేదు. ఎంతమందికి ఉంది డౌట్? నేను రోజు ప్రార్థన చేస్తాను, అయినా నా వల్ల కావట్లేదు, జయించలేకపోతాను, శోధనలో పడుతూనే ఉన్నా. రైతులా, నేను తాగుతాను, ప్రభు సన్నిధికి వస్తాను, ప్రభు తీసేయమంటాను, అయినా నా తాగుడు పోతాను పోవడం. ఇతరులు భయంకరంగా అపవిత్రమైన పదజాలంతో తిడతాను, అయినా శోధనను మానుకోవాలనుకుంటాను, మానుకోలేకపోతున్నా. ఎందుకు? ప్రార్థన సక్రమంగా చేయటం లేదా? కరెక్టే మనం చేసిన ప్రార్థన, మరి ఎందుకు? రైతులా తెలుసుకుందాం. కంటిన్యూ మా. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగినలా వానికి రాత్రినిచ్చున, చేపను అడిగిన ఎడలా పామును ఇచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యనెరిగి ఉండగా పరలోకమున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. సభ్యులకు ప్రభువును కనపరుచుకుందాం. మనం మన పిల్లలకు ఏదడిగితే అదే ఈ సమయమా, ఇంకా అవసరమైతే 10 రూపాయలు ఉంటే అంతకంటే మంచిది కొనుక్కొచ్చాం. హల్లెలూయా. నైనా నైనా నాకు సైకిల్ కావాలి, పాతది కొనుక్కరా అన్నాడు అనుకో. మళ్ళీ ఆయన అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, నా కొడుకు పాత తోలితే బాగుంటుందా? మరి ఆగు 2 రోజులు అంటాం, కొత్తది కొనుక్కొచ్చాను కూడా పెడతాం. ఆడది చూసి అప్పు ఎంత ఆనందపడతాడో.
ఆడు తెచ్చిన తొక్కది రాకుండా ఇంకా తిప్పుతాడు, ఊరంతా తిప్పుతాడు. యాదరా అంటే మా నాన్న తెచ్చిండు అంటాడు. అరే మాకు ఈ రాదు, మా నాన్న తెచ్చిండు అంటాడు. రైతులా మనం మన పిల్లలకు ఆ రీతిగా ఆనందం పెట్టాలి అనుకుంటామే. మనము మన పరలోకపు తల్లిని అడిగితే ఆయన ఇవ్వనంటాడా? ఇస్తాడు. అయితే మేము అడిగినా ఏం లేదు అయ్య గారు, ఎట్లా చెప్పండి. రైతులా చాలా మందికి ఉంటుంది డౌట్. మేము అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ మా జీవితంలో ఆ ఫలం రావట్లే. ఎందుకు? రైతులా 2 పిల్లలు రెండైనా, అక్షయ్, చిన్ను, ఆడు పండుగడు, 3 వచ్చారు. ఇంకా రండి. ఆ బ్లాక్ టాప్ ఒకటి తీసుకుంది. బ్లాక్ టాప్ ఒక ఇద్దరు వీడియో కరెక్ట్ తీయండి. ఆ డబ్బా అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, అందరికి కనిపించిన. ఇక్కడ నీళ్ళ బకెట్ పెట్టిన, నీళ్ళ బకెట్ తీసుకురండి ఒకటి. చదువుని ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 5:13 అక్కడ పెట్టుకొని 5:13 చదువు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిష్యువే గనుక నీతి వాక్యం విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలును కీడును వివేచించుటకును సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? చూడండి ఒకసారి, ఏప్రిల్ 5:13 మరియు పాలు త్రాగు ప్రతివాడును శిష్యువే కనుక నీతి వాక్యం విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలును కీడులను వివేచించుటకును సాధకము చేయబడి జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి తగును. హల్లెలూయా. ఇక్కడ శిశువుకి, చిన్న బాబుకి బాగా మాంసము రొట్టెలు పెట్టామనుకో, 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లోడికి తిని అరిగించుకుంటాడా? అదే 18 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లోడి పెట్టామనుకో, అరిగించుకుంటాడా లేదా? రైట్. అలాగే మనము కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకి ఇస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి, ప్రార్థన వినపడుతుందో లేదో కనుగొనడానికి మనం పెద్దవారిగా ఉంటున్నామా, పిల్లవారిగా ఉంటున్నామా? రైతులా ఇప్పుడు చాలా మందికి ఉన్నటువంటి కంటిన్యూ చదువుతుంది. చాలు. దేవుని యందు విశ్వాసమును బాప్తిసము వచ్చి బోధయు. చాలమ్మా. విశ్వాసము వలన నిర్జీవ క్రియలు, జీవములని పాపపు క్రియలు, అపవిత్ర క్రియలు మనిషి విడిచిపెట్టగలగాలి. ఆమేన్. అలా విడిచిపెట్టలేకపోతున్నాం గారు. ప్రార్థన మాత్రం మాకు బాగా వస్తుంది. నైనా అంతేనా అంతేనా? మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మా వల్ల కావట్లే, మేము విడిపించబడలేకపోతున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ దగ్గర తీసుకొస్తాను. పిల్లలు ఒకసారి అండి, ఒక గ్లాస్ ఇక్కడ రండి. దీనికి నీళ్ళు నింపండి. దీంతో ఇలాగే ఇక్కడ ఒక లిక్కర్. చిన్నవాళ్ళు కావాలి ఇక్కడ ఎవరన్నా? చిన్నవాళ్ళు ఎవరు లేరు? చిన్నపిల్లలు రాలేదా? అరే కుమారి రా. త్వరగా. నీళ్ళు ముచ్చుకోండి.
నిండా ఇక్కడికి వచ్చి నిలబడు. అటు తిరుగు వాళ్ళకి ఇలాగ పెట్టు, ఇలాగ పట్టుకో. ఓకేనా? రైట్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. జాగ్రత్త గమనించాలి. ఒక చిన్నది మీకు ఉదాహరణ కోసం అంతే. అలా పట్టుకున్నావా? బాగా పట్టుకున్నావా? అలాగే అందరికి అనిపిస్తున్నాక అందరు చూడాలి బాగా జాగ్రత్తగా. రైట్. ఇప్పుడు ఈ నీళ్లు మన జీవితం. ఇలా పట్టుకోవాలి. ఈ నీళ్లు మన జీవితం. ఎంత బాగుంది! తెల్లగా కనిపిస్తుందా? మురికింది ఏమన్నా? లేదు కదా? చాలా బాగుంది, చాలా బాగుంది. లోకం మురికి చేత, వ్యసనాల చేత, బాధల చేత, రోగాల చేత నింపబడి ఉంది. ప్రార్థనకు కూర్చున్నప్పుడు ఇలా నింపబడి ఉంటాం. లోకంలో తిరిగి వచ్చినాక అనేక మలినాలు మనలో ఉంటాయి. రైట్. కొంచెం మట్టి నాయన చాలు, కొద్దిగా మట్టి అయిపోయింది. ఏం కాదు, మనం చేసే పాపం ఎక్కడ దాకా ఉంటుంది? కొద్దిగా మట్టి అయిపోయింది. ఏం కాదులే కానీ అంటాం. ప్రార్థన మానుకుంటాం ఒకరోజు. రైతులా ఒకరోజు మానుకుంటాం. మళ్ళీ వెళ్ళి మొదటి రోజు పాస్టర్ గారు అరిస్తేనో తిరిస్తేనో పక్కించామో అది ఏదో జరిగి మొత్తం ప్రార్థనకి వెళ్తాం. మళ్ళీ ప్రార్థన చేస్తాం. ఓకే రైట్. ఆ బకెట్లో నీళ్ళు గ్లాసులో తీసుకో, దాంట్లో పోయి ఇది మీరు చేసే ప్రార్థన. ఫుల్ పోయి గ్లాస్ మొత్తం పోయి నీళ్ళని మొత్తం పోయి కారిపోవాలి. బకెట్లో పడి తెచ్చుకుంటాం. పోయి అలాగే పోయి మొత్తం పోయి పోస్తూనే ఉంటారు. ఇది మీరు చేసే ప్రార్థన. మొత్తం మట్టి ఎంత పోయిందా? కొంత పోయిందా? బాగా చూడాలి. మట్టి ఎంత పోయిందా? కొంత పోయిందా? ఏమా? కొంచెం పోయింది. అంటే మనం చేసే ప్రార్థన మనకుండేటువంటి బాధలకు మించినదై ఉండాలి. మీరు కొంచెంగా ప్రార్థన చేశారనుకో కొంతవరకు తగ్గిపోయింది. కానీ మురికి అలాగే ఉందా లేదా? ఉంది. అంటే మనలో కాస్త మురికి అలాగే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్దాం. ఇంకో మట్టి అయినా ఇందాక వేసినట్టు కొద్దిగా రైట్. ఇప్పుడు నీళ్లు పూర్తి కలర్ చేంజ్ అయిపోయాయి. మన జీవితం కూడా ఇలాగా పాపంలో పడి లోకం ప్రార్థన లేనప్పుడు ఇలాగ మురికి పట్టిపోతుంది. మళ్ళీ 2 గ్లాసులు నీళ్ళు పోయాయి. మొత్తం పోయాలి. రైట్. ఇది నువ్వు కష్టాలను బట్టి, వేదనలు బట్టి చేసిన ప్రార్థన. మళ్ళీ రెండవసారి మళ్ళీ ప్రార్థన చేసావు. కాస్త బాగా తగ్గినట్లుగా ఉంటుంది. తగ్గింది, కొంత తగ్గింది. ఇప్పుడు సంపూర్ణంగా నీళ్ళు తెల్లగా వచ్చాయా లేక ఇంకా మురిగిందా? అంటే మన ప్రార్థన ఇంకా, మనం చేయవలసిన ప్రార్థన ఇంకా ఉంది. అంటే మనము చేసే పాపము, శోధన, వేదన, కన్నీళ్లు, మన ఉండే సమస్యల కంటే నీ ప్రార్థన తక్కువగా ఉన్నప్పుడు జవాబు సంపూర్ణంగా పొందుకోలేవు. నీవు జవాబును సంపూర్ణంగా పొందుకోవట్లేదంటే నీ సమస్య హైట్లో ఉంది, నీ ప్రార్థన తక్కువైపోయింది. ఇంత సమస్య పెట్టుకొని ఇంత ప్రార్థన చేస్తే సమాధానం పొందుకుంటావా? పొందుకోలేవు కదా. ఇప్పుడు నాయన మళ్ళీ సింకొచ్చిమై పిరికి నిండా ఇప్పుడు సాతాను ఏం చేశాడంటే ఈమె కాస్త ప్రార్థనలో భయపడుతుంది కదా, ఏమే నీతో పన్నెండు పదాన్ని అలా తీసుకెళ్ళాడు. బాగా పాపంలో దేవుడు ఏమైపోయింది ఇప్పుడు? ఫుల్ బ్లాక్. ఇక ప్రార్థనలో ఇక కూర్చోడానికి కూడా అవకాశం లేనంతగా మన దేహాన్ని పాపంలో పెట్టాడు. మళ్ళీ ఒక నెలాగి పాస్టర్ గారు ఇదిగోల్లో పొరుగుల్లో వచ్చి ఏమే ప్రార్థన కావట్లేదు, చెయ్యి ప్రార్థన కలిపితే మళ్ళీ ప్రార్థనకి వెళ్ళాడు. ఇప్పుడు ఈ ప్రార్థనకి వెళ్ళాక ఈ మురికి ఎంత కడుక్కోవాలి వద్దా? కడుక్కోవాలి. ఇప్పుడు 3 గ్లాసులు నీళ్ళు వేయాలి. చక్కగా వేయాలి. బాగా గమనించాలి. మనం చేసే ప్రార్థన ఈ తెల్లని నీళ్లు, మనలో ఉండే పాపం, ఆ మట్టి మురికి. మొదట మనిషి మంచివాడే, లోకంలో తిరిగిన తర్వాత అనేకమైన అపవిత్రమైన మనం అంటుకున్న మనల్ని వదలగట్టుకోవడం ప్రార్థన వల్లనే జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేసే పాపం చేస్తున్నావు 3 గ్లాసులు వేయ పాపం అడుగులో ఉన్న నలకలు మురికి బయటికి వస్తూ ఉంది మన దేహంలో నుంచి. రైతులా మనం చేసే చిన్న పాపాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ప్రభు దగ్గర ఒప్పుకుంటాం, వదిలిపెడతా ఉంటాం, మళ్ళీ చేస్తాం. అయినా కూడా మళ్ళీ జయించలేకపోతున్నాం. ఏంటి మళ్ళీ వీలైనా కాస్త కొంచెమే మట్టి, కొంచెమే చాలు. ఇప్పుడు చూడండి, ఎక్కువ మట్టి వేసాడా కొద్దిగా వేసాడా? ఇప్పుడు అర్థమైంది. ఒక
ఒక్కసారి పాపంలో పడిన తర్వాత ఆ పాపంలో మనం కొనసాగిపోయి ఆ పాపం మనల్ని తగిలినప్పుడల్లా పాపం మనలో మొదటి స్థానంలో ఎంత పాపం చేశామో అంతే పాపం ఉంటుంది. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన కూర్చున్నప్పుడు నువ్వు పరిశుభ్రంగా మార్చబడేంత ప్రార్థన నీలో కలిగి ఉంటే నీ ప్రార్థన ఫలించి జవాబు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. అలా పొందుకోవాలి అంటే నీలో ఉన్నటువంటి బలహీనత కంటే నీ ప్రార్థన ఎక్కువ కావాలి. ఆమె ఇప్పుడు బలహీనత ఏమో ఎక్కువైపోయింది, ప్రార్థన తక్కువైపోయింది. ఇప్పుడు ఎలాగా రా, ఇప్పుడు పోయి నీకు సమృద్ధిగా ఆ బకెట్ ఎత్తిపోయి మొత్తం అట్లాగే లైట్గా దారిలాగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెగ్యులర్ గా ప్రార్థనకు వస్తూ ఉన్నారనుకో, ప్రార్థన చేసుకుంటూ ఉన్నారనుకో, పోయాలి ఇంకా పోస్తూనే ఉంటుంది. జిగ్గు తెచ్చుకోలేకపోతే జిగ్గు తెచ్చా బాబు కోటి జిగ్గు నువ్వు పోస్తూనే ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి. పూర్తిగా వైట్ వచ్చేంత వరకు పోయాలి. బాగా గమనించాలి. మీరు దీన్ని బాగా జాగ్రత్తగా గమనించాలి. అడుగులను మురికిలు వేయాలి. పైకి ఎత్తు, కొంచెం పైకి ఎత్తును. నువ్వు కాదు, నువ్వు పైకి ఎత్తుకొచ్చు, ఇంకొచ్చు పోయి మొత్తం పోవాలి. పోయి చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు అడుగులో ఉన్న మురికి కూడా పోతా ఉంది. ఇప్పుడు మీ ప్రార్థన ఎడతెగకోకుండా ఇలా ఉంటే మీలో ఉన్నటువంటి ఏదైతే బలహీనత ఉందో దాని మీద మీరు జయం పొందుకోగలుగుతారు. ఎప్పుడైతే ఈ లోపల ఉన్న మురికి మాత్రి కాస్త ఎగబెట్టుకొని అలాగే ఉన్నామనుకో మన జీవితం అలాగే ఉంటుంది. చూడండి, పోసే కొద్ది వస్తువులేదు, పోయాలి. పైకి ఇంకో బకెట్ తీసుకురాకున్నాయన త్వరగా రావాలి. అడుగు నుంచి రావాలి మొత్తం. నువ్వు ఎంత పైకి ఎత్తుకు వస్తుంటే అంత అడుగు నువ్వు మునిగిపోతాను. అదే రీతిగా నువ్వు ఎన్ని గంటలు మోకరించి ప్రార్థన చేయగలిగితే నువ్వు దేన్నైతే పొందుకోలేవో దాన్ని తిరిగి నువ్వు పొందుకొని జీవితాన్ని జీవించగలుగుతావు. ఆమె అన్నా మేము ప్రార్థన చేస్తున్నాం పోవట్లేదన్నా, ఎలాగా? రండి పోయి ఇంకా పోయాలి. అడుగుతుంది అంతా పోవాలి. అలా పోయాలి. ఫుల్ రైట్. ఇంకా చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా పైకెత్తు. పోయి పైకెత్తు, పోయి మేము పట్టుకుంటాం. పైకెత్తు పోయి పైనుంచి ఇంకా స్పీడ్ పోయి. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకా స్పీడ్ ఫుల్గా ఫుల్గా రైట్. ఇంకా గమనించండి, బాగా జాగ్రత్తగా గమనించాలి. ఇంకా హల్లెలూయా. బాగా చూడండి, మీరందరూ బాగా గమనిస్తారు. వాళ్ళకి చూపినైనా అందరికి ఆనొస్తుంది. అది అందరికి ఆనొస్తుందా? బాగా అనిపిస్తా ఉందా? ఇప్పుడు నీళ్లు వైట్గా వచ్చాయి, మట్టిగా ఉన్నాయా? వైట్గానే ఉన్నాయా? ఇన్ని నీళ్లు పోస్తే కానీ కొంచెం మట్టి పోలేదు, అవునా? మరి మనం చేసే చిరుతనము, మనకున్న అలవాట్లకు మనం ఎన్ని గంటలు ప్రార్థన చేయాలంటారు? మోకరించి స్తోత్రం స్తోత్రం యేసయ్యకు స్తోత్రం, ప్రభువును క్షమించు, ఒక అలవాట్ల నుంచి విడిపించి ఏం చేస్తున్నావు ఆమె అన్ని ప్రార్థన చేసిన ఈ రోజు నుంచి భస్మం అన్ని వదిలేస్తున్నా. బీడి తాగను, సిగరెట్ తాగను, మందు తాగను, నీళ్ళు తాగను, అస్సలు ఏమైంది చెప్పు, నన్ను ఎమ్మటి మనం తాగను. సాయంత్రం అయింది. కాదే అంట పోయొచ్చా, మా ఫ్రెండ్ని కలిసి వచ్చా? కాదయ్యా, ప్రార్థన పోయించినావు కదా, ఏంది పోయొచ్చది అంటారు. సరే పోయిరాపో. వస్తాడు సాయంత్రం, ఏంది పొద్దున ఏదో తీర్మానం చేసివే? ఏం తీర్మానం?
ఆహా, ఏమైంది? తీర్మానం బలంగా చేశాడు కదా, ప్రార్థన చేసుకున్నాడు కదా, ఏమైంది? మనం చేసిన పాపం మనలోంచి, మనలో ఉన్న బలహీనత మనలోంచి పారిపోయేంతగా మన ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన లేకపోవటాన్ని బట్టే మనం దేవుని సన్నిధిలో నిశ్చయముగా నిలబడలేకపోతున్నాం. మనలో ఉన్నటువంటి మలినం అధికమైపోతా ఉంది, ప్రార్థన కొద్దిగైపోతా ఉంది. మనలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి ఆ యొక్క మనలో ఉన్నటువంటి అప్పులవాళ్ళు ఎక్కువ, ఇరుకులు ఎక్కువ, ఇబ్బందులు ఎక్కువ, సమస్యలు ఎక్కువ, శోధనలు ఎక్కువైపోతా ఉన్నాయి. ప్రార్థన మాత్రం కొద్దిగైపోతా ఉంది. అందుకే జనులు దేవుని సన్నిధిలో ఎందుకు కూర్చోలేకపోతున్నారు? దేవుని సహవాసాలు ఎందుకు స్థిరపరచబడలేకపోతున్నారు? ఎందుకు ప్రార్థన చేస్తున్న యేసుక్రీస్తు నమ్మిన పిల్లలలో అప్పులు, ఆర్థిక సమస్యలు, శోధనలు, కన్నీళ్లు, రుగ్మతలు, ఎందుకు యవన పిల్లలు భయంకరమైన పాపంలో పడి దేవుని సన్నిధిలో దేవుడితో నిలబడలేక కొట్టుమిట్లతో అల్లాడిపోతున్నాయి కుటుంబాలు. తల్లిదండ్రులు భక్తి పడలే, కానీ పిల్లలు మాత్రం దేవుని సముఖంలో దేవునితో కలిసి నడవలేకపోతున్నారు. నీవు నీ పిల్లల కోసం చేసే ప్రార్థన తక్కువైపోయింది. నీ పిల్లలు చేసే అపవిత్రత ఎక్కువైపోయింది. నీవు నీ వ్యక్తిగత బ్రతుకు కోసం, మార్పు కోసం చేసుకునే ప్రార్థన తక్కువైపోయింది. ఆ మార్పు నీలో రావాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ దానికి తగిన ప్రార్థన జీవితం నీ వ్యక్తిగత జీవితంలో ఉండటం లేదు. ఆ తగిన ప్రార్థన జీవితం నీ వ్యక్తిగత బ్రతుకులో ఉంటే ఎంతలా శోధనలైనా నిన్ను వదిలి యేసు నామంలో పారిపోతాయి. పిల్లల్లో మట్టి వేశాం, సాతాను గడు పెడతాడు గలిమిని, దేవుని మహాశక్తి పొందకూడదని అపవాది మన బ్రతుకును గలిమి చేస్తాడు. బాగా ఉన్న ఆరోగ్యంగా రోగం పెడతాడు. జయం పొందుకోవాలంటే ఎక్కడికడికో ఉరికితే ఏమీ రాదు మనకి. దేవుని సముఖంలో కూర్చొని అబ్బా తండ్రి నువ్వు మొరపెట్టుకుంటే శీఘ్రముగా స్వస్థపరుస్తాడు పరమ తండ్రి యేసయ్య. ఆమేన్. శీఘ్రముగా స్వస్థపరుస్తాడు. ఎందుకు? నువ్వు చేసిన ప్రార్థన ఎదుట సాతాను గాడు ఓడిపోయాడు కాబట్టి. ఎందుకు దురలవాట్లు పోవడాలా? ఎందుకు మన కుటుంబాలు కనిపించే శోధనలు పోవడాలా? ఎందుకు సమాధానం ఉండడాలా? ప్రార్థన తక్కువైపోయింది. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే ప్రార్థన తక్కువైపోతుందో అప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో కలిగేటువంటి శోధనలు పోయినట్టుగా ఉంటాయి, కానీ అలాగే ఉంటాయి. ఎప్పుడైతే అధికమైన నీళ్లు కుమ్మరించబడినట్లుగా, ఎడతెరిపి లేక కుమ్మరించబడినట్లుగా నువ్వు దేవుని సముఖంలో నీ ఇంట్లో గృహంలో ప్రార్థన గంటలు చేయగలుగుతావు, సర్వము ఓడిపోయి యేసయ్య నీకు జయమిస్తాడు. అది ప్రార్థనలో ఉన్న శక్తి. రాజులకు రాసినటువంటి మొదటి గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం. మొదటి రాజులు అస్తమయమున నైవేద్యములు అర్పించు సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగో ప్రార్థన చేసెను. యెహోవా అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య మీరు దేవుడవై ఉన్నావని, నీ సేవకుడై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిదని ఈ దినము కనపరుచుము. ప్రార్థన ఏలియా భక్తుడు చేస్తా ఉన్నాడు. అయ్యా అనేకమైన కార్యాలు జరిగించాను ఇక్కడ, ఇవన్నీ నువ్వు చెబుతా ఉంటే నేను చేశాను. ప్రార్థనలో దేవుడు చెబుతా ఉంటే చేశాను. అదంతా ప్రజలకు తెలియబడాలి. ప్రైజ్లా. అదంతా ఎవరికి తెలియబడాలి? ప్రజలకు తెలియబడాలి. కంటిన్యూ అవుతారు. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడవై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగ చేయువని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుకో. ప్రైజ్లా. హల్లెలూయా.
ఏం చెప్తా ఉన్నాడు ఏలియా గారు? అయ్యా, ఈ జనులందరూ తిరుగుతారు, నేను నీవు చెప్పినది చేస్తున్నానని నా ప్రార్థన ఆలకించు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేయడంలో మెలకువ అవసరం. అందుకే ప్రార్థన చేసేటప్పుడు మీరు కూర్చొని ఏం చేయాలి? ప్రభువా, నాకు ప్రార్థన నేర్పించు, నా సమస్యలన్నిటిని బట్టి నేను వైపు చూస్తున్నాను, నేను అన్నిటి నిమిత్తం ప్రార్థన చేసేంత వరకు నా కళ్ళకు నిద్రమత్తు కానీ, నా దేహానికి అలసట కానీ, నా మోకాళ్ళకు నొప్పులు కానీ ఉండకూడదని ప్రార్థన చేసుకోవాలి. కాసేపు ప్రార్థన చేస్తే మోకాలు టింగ్ టింగ్ అంటాది. హల్లెలూయా. ఒక గంట బాగా నీళ్ళు మొక్కలు వేసామనుకో, అయిపోయిందిరా బాబు, ఇక కాలు పట్టుకుపోయింది అంటాం. మొన్నొక రోజు ఒక 30 నిమిషాలేమో మోకాలు ప్రార్థన చేయించా. ఎక్కడ వాళ్ళు అక్కడ లేచి కూర్చొని కాళ్ళు పిసుకుంటున్నారు మోకాళ్ళు. అప్పుడేనా 8 గంటలు కూర్చుంటే ఆ రూమ్లో ఎప్పుడు తెల్లారిదో ఎప్పుడు పొద్దుపోయిందో కూడా తెలియదు. ఉదయం 4 గంటలకు వచ్చి సాయంత్రం 4 ఇంటికి వేసరికి. ప్రైజ్లా. ప్రార్థన అనేది మన అవసరతకు మించినదై ఉండాలి. హల్లెలూయా. ఏదో ఒక గంట కూర్చొని అరగంట కూర్చొని అన్నీ వదిలిపెడతాను అనుకో, సాయంత్రానికి మళ్ళీ వస్తాడు అంతే. సంతానం చదవండి, కంటిన్యూ. యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులు, కట్టెలను, రాళ్లను, ఉగ్గిని దహించి కందకమందున నీళ్లు ఆరిపోయాను. అంతటా జనులందరూ దానిని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమని కేకలు వేస్తున్నారు వాళ్ళు? యెహోవాయే దేవుడు. నీ ప్రార్థన నీ జీవితాన్ని ఏ రీతిగా కాల్చబడేదిగా ఉండాలి. హల్లెలూయా. అందుకే ఒక్క మెలుకువని మీకు చెప్పి తీసుకెళ్తాను. చదవండి, ఒక మాట చదవండి. అస్తమయమైన నైవేద్యం సమర్పించు. ఏలియా, యెహోవా అబ్రహాము ఇస్సాకు దేవుడా, నేను ఇశ్రాయేలు మధ్య నీ ఉన్నావనియు, నేను నీ సేవకుడిన్నాయు, ఈ కార్యము నీ సెలవు చేత చేసిననియు ఈ దినము కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడవై ఉన్నావని, నీవు వారి హృదయముల తట్టు తిరుగుదువని ఈ జనులకు తెలియనట్లుగా ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా. హల్లెలూయా. 31వ వచనం. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా, జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠము బాగు చేసి. ఏం చేశాడు ఏలియా? మొదట కింద పడి ఉన్న యెహోవా బలిపీఠాన్ని సరిచేశాడు ముందు. ప్రైజ్లా. ఈనాడు ప్రభునందు ప్రియులారా, నీవు నేను ఒక బలిపీఠము. మన జీవితాలు ఎక్కడ పడిపోయి ఉన్నాయో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆ బలిపీఠాన్ని సరి చేసుకోవాలి. ముందు మన హృదయాన్ని ఏం చేయాలి? సరి చేసుకొని అప్పుడు ప్రార్థనలో కూర్చున్నావనుకో, నీవు ఎంతసేపు ప్రార్థన చేసిన దేవుడు విని జవాబిచ్చి అగ్నిని పరలోకం నుండి దించినట్లుగా నీ కుటుంబం మీదకి దేవుడి అగ్నిని దించి ఆ సమస్యలను, ఆ శోధనలు, ఆ కన్నీళ్లను పరలోకపు శక్తి కలిగిన అగ్ని కాల్చి దహించి వేస్తుంది. అలా దహించి వేయగలిగేటువంటి ప్రార్థన ధూపపు బలిపీఠముగా నిన్ను నీవు మార్చుకోవాలి. చదవండి ఒక మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి బహు జాగ్రత్త. ఇప్పుడు మాట్లాడుకుందాం రండి. మనల్ని శోధనలు వదిలి వెళ్ళిపోవటం లేదంటే ఇప్పుడు మనకు తక్కువైంది ఏంటి? ప్రార్థన. శోధన అధికమైనది అన్నప్పుడు ప్రార్థన కూడా అధికమైనది కావాలి. అప్పు అధికమైనప్పుడు దేవుని సన్నిధిలో, అయ్యా అప్పు కూడా అధికంగా ఉంది, తీర్చమని దేవుని సన్నిధిలో బలంగా దేవుని శక్తిని కవచాలుగా ధరించుకొని ప్రార్థన చేయాలి. ఆమేన్.
అందుకే ప్రజలు ఎందుకు శోధనలో పడిపోతున్నారు? యవనస్తులు ఎందుకు శోధనలో పడిపోయి మందిరాలకు దూరమవుతున్నారు? ఎందుకు మొదట వచ్చిన వారు కడపటి వారు అయ్యారు, కడపట వచ్చిన వారు మొదటి వారు అయ్యారు? ఇదిగో ఈ ప్రార్థన జీవితాన్ని వాళ్ళు తెలుసుకోలేక, వారిలో వచ్చిన శోధన కొద్దిగా ఉన్నా కూడా ప్రార్థన అంతకంటే తక్కువైపోయింది. హల్లెలూయా. అందుకే ఆ మాట ఒకసారి మత్తయి 41 మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఇదిగో మెలకువగా ఉండి ప్రార్థన చేసేటువంటి సుగుణాలు, అందమైన గుణాలు నీలో లేకపోవడాన్ని బట్టి నీ కుటుంబం మీదికి, నీ మీదికి అనేక శోధనలు వస్తున్నాయి. ఈ మాట యేసు క్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు చెబుతూ ఉన్నాడు. నైనా శోధనలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, రోగాలు వస్తాయి, రుగ్మతలు వస్తాయి. ఇప్పుడు నన్ను పడతారు, మీరు చదివిపోతారు, నైనా ప్రార్థన చేయండి అంటే వారు ప్రార్థన చేయకుండా కునికి నిద్రపోతా ఉన్నారు. ఆ నిద్రపోయిన తరువాత మేల్కొన్నారు. ఇక సమయం అయిపోయింది, లేదు వెళ్ళిపోదామన్నాడు. శోధనలో ప్రవేశించారు. ఆ కాపర్ని కొట్టగా గొర్రెలన్నీ చెదిరిపోయినట్లుగా యేసుక్రీస్తుని కొట్టినప్పుడు ఆ యొక్క గొర్రెలన్నీ చల్లా చెదిరైపోయాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులారా, మీరు కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో మీరు కుటుంబాలుగా స్థిరపరచబడినప్పుడు కుటుంబంలో మిమ్మల్ని కొడితే చాలు, ఆ కుటుంబ యజమానికి దెబ్బ పడితే చాలు, కుటుంబం అస్తవ్యస్తమైపోతుంది. హల్లెలూయా. కుటుంబం గలిబిలైపోతుంది. బాగా కష్టపడుతున్నారు కుటుంబంలో, ఆ కష్టపడే వ్యక్తి మొదలుపడ్డారనుకోండి, ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఇంకా చూడండి, ఆలోచించేయండి. అందుకే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మెలకువగా ఉండి ప్రార్థన చేయగలిగి సమస్త శోధనలు జయించగలగాలి. ఏలియా ప్రార్థన చేశాడు, పడిపోయిన బలిపీఠాన్ని సరిచేసి మరి నిలబెట్టి ప్రార్థన చేశాడు. పరలోకపు అగ్ని దిగింది. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, నీవు నేను కూడా అలాగూ సరిచేయబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబంలో నిత్యము సంతోషము దేవుడు అనుగ్రహిస్తాడు. ఉన్న శోధనలు, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు నీ ప్రార్థనల ధూపములో కాలిపోతాయి యేసు నామములో. ఎలాగా? నువ్వు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలగాలి. నువ్వు ప్రార్థన చేయకోకుండా, నువ్వు ప్రభు సన్నిధిలో మోకరించుకోకుండా, నువ్వు ప్రభుతో మాట్లాడుకోకుండా, నీ జీవితం ప్రభు సహవాసంలో ఉండకోకుండా సేవకులు చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, అయ్యో బాగుపడ్డారు అనుకున్నా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్లు. నిన్ను నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగావా? అన్ని తిరిగి నీ కాళ్ళ కింద శోధనలని నలిగిపోతాయి. నీ జీవితం జయం, ఎప్పుడు జయమే దేవుడు ప్రకటిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, బహు జాగ్రత్తగా ఆలోచన చేయండి. 4 జతలు, 2 జతలు, 3 జతల బట్టలతో ఒక చినిగిపోయిన బ్యాగ్ వేసుకుని వచ్చి సిగాలమెట్లో ఉండి ఇక్కడ ప్రార్థన ప్రారంభించాను. 4 కుటుంబాలతో ఒక చిన్నది వేసుకొని దేవుడి మహాకృపను బట్టి మనంతరము చేసిన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. నాట్ మైండ్, నేను ఒక్కరిని కాదు, అందరూ యవన పిల్లలు రాత్రి 11 గంటల దాకా ప్రార్థన చేసేవారు. పాపం పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అరిచేవారు వచ్చి, ఏమయ్యా, ఏమమ్మీ పని లేదా అని. పాపం 11, 12 దాకా కూడా ప్రార్థన చేసి ఆ తర్వాత వెళ్ళిపోయే వాళ్ళం ఇంటికి. ఇక్కడ మట్టి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. తర్వాత కాస్త బండ్లు వేసుకున్నాక రాత్రి 11, 12 గంటల దాకా ప్రార్థన చేస్తుంటే ఒక ఆయన అరిచాడు, ఏం పని లేదా మీకు? ప్రార్థన ఈ టైం దాకా ప్రార్థన చేస్తున్నారని. ప్రైజ్ ది లార్డ్. లేదండి, ప్రార్థన చేసుకుంటున్నామని చెప్పాం. కదా ఇంటికి అన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ప్రార్థన మాత్రం వాళ్ళు వెళ్ళినాక ఇంకా 1, 2 గంటలు చేసి వెళ్ళిపోయాం. ఆ ఆశీర్వాదం ఇదంతా. ప్రార్థన చేసేటప్పుడు మౌనంగా ఆయన సన్నిధిలో కూర్చోవాలి. తుదకు ఆయన ఇచ్చే దీవెనలు రుచి చూచుటకు. హల్లెలూయా. హల్లెలూయా.
ఎలాగో ఇక్కడ దెయ్యాలు పారిపోతా ఉన్నాయి, దురాత్మలు పారిపోతా ఉన్నాయి. ఎక్కడ జానన్న గారిని చూస్తే దెయ్యాలు బయటకు వస్తున్నాయి. అన్నలో ఏం లేదు, అన్న సున్నా. హల్లెలూయా. జానన్న ఏం లేదు, జానన్న సున్నా. జానన్న నమ్మిన దేవుడు గొప్పవాడు. ఆ దేవుడు ఆయనలో ఉండి కార్యాలు చేపిస్తున్నాడు తప్ప నేనేమీ చేయలేను. ఆయన ఉండి ఆయన నడిపించుకొని ఆయన కార్యం చేస్తున్నాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ప్రభునందు ప్రియులారా, అందరూ కూడా మెలుకోగలిగి ప్రార్థన చేయగలగాలి. శోధనలు ప్రవేశించకుండానట్లు. ఆమేన్. శోధన ఎక్కువైనప్పుడు ప్రార్థన తక్కువ కాకూడదు, శోధన ఎక్కువైనప్పుడు ప్రార్థన కూడా ఎక్కువ కావాలి. మనల్ని హృదయంలో బాధ పెట్టేంత, కన్నీళ్లు గారిపోయేంత శోధన వచ్చింది, అంతకు మించిన 200 ప్రార్థనా శక్తి మనం దేవుని సన్నిధిలో పొందుకోవాలి. అప్పుడు మన జీవితం పరిమళ సువాసనగా మారుతుంది. 100 మంది ఉన్నారు ఏరియా ఎదుట, ఎక్కడ సిగ్గుపల్లా, దేవుని ఎదుట బలిపీఠాన్ని సరిచేశాడు. అట్లా మన జీవితాలు సరి చేసుకొని కూర్చోవాలి. ఎప్పుడైతే అలా కూర్చోగలుగుతావో నీ జీవితం గొప్ప ఆశీర్వాదంగా, ఆమేన్, ఇలాగా తెల్లని నీళ్ళలాగా మన బ్రతుకులు మారతాయి. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మన జీవితాలకు అనుగ్రహించును గాక. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, అందరూ కూడా చిన్న ప్రార్థన ఒప్పుకొని ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, పరమ పరిశుద్ధుడా, నిత్యుడగు తండ్రి, నీకు స్తోత్రాలు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ బానిసనయ్యందును బ్రతుకు దినములను, నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను. నీ బానిసనయ్యందును బ్రతుకు దినములను, నా ప్రార్థనలన్నీ నీకే అర్పింతును. దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి శోధనలన్నీ జయించి ఆయన నీ ప్రార్థన ఆలకించబోతూ ఉండగా నిన్ను నువ్వు సరి చేసుకో, పరిశుద్ధతకై దైవానికి అప్పగించుకో, పరిపూర్ణంగా అప్పగించుకో. ఆపత్కాలంలో మరపిట్టగా సమీపమైన దేవుడు నీ సమీప బాంధవ్యుడై నీ కన్నీటిని తుడిచే పరమ తండ్రి, ఎక్కడ లేనంత ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కించి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మేలైన కార్యాలు నీ వ్యక్తిగత జీవితంలో ఉండే ప్రార్థనని అనుగ్రహించబడేవి. ఒకవేళ నీ ప్రార్థన తక్కువైపోయి నీలో ఉన్న శోధన ఎక్కువైందేమో, ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభువు గారు చెప్తున్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ప్రియుడా, దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, నీ వ్యక్తిగత జీవితంలో శోధనలు, నీ వ్యక్తిగత
దేవునితో సహవాసాన్ని పక్కబడిపోయావు. జలగాల కార్యక్రమా నీ ప్రార్థన ధూపవేదికను మందిస్తా ఉంటే పడిపోయిన బలిపీఠం సరిచేయబడినట్టుగా, ఏలీయా సరిచేసినట్టుగా ఈ వాక్యము నిలవలే. నీ మొదటి స్థితి పడిపోయావా? నువ్వు మొదట ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఎంత అద్భుతమైన ప్రార్థన పొందాలి, ఎంత అద్భుతమైన విశ్వాసంతో ఉన్నావు, ఎంత అద్భుతమైన జీవితం అనేది. ఆ విశ్వాసం ఏమైపోయింది? ఆ ప్రార్థన జీవితం ఏమైపోయింది? ఆ కన్నీళ్ళ ప్రార్థన ఏమైపోయింది? నీ ప్రార్థన ఆలోచించేవాడు ఉన్నాడని మర్చిపోయావా? సాధారణంగా శోధనలో ప్రవేశించినట్టు నిన్ను శోధనలోకి నెట్టినప్పుడల్లా కృంగిపోయావా? వేదన చెందావా? కన్నీళ్లు వచ్చావా? అయితే ఈ రోజు నుంచి ఆ కన్నీళ్లకు నీ ప్రార్థన సమాధానంగా ఉండాలి. ఆ అప్పుడవాళ్ళకు నీ ప్రార్థన సమాధానంగా ఉండాలి. కుటుంబంలో సమస్యలకు నీ ప్రార్థనే, నీ ప్రార్థనే, నీ ప్రార్థనే మంత్ర ప్రయోగాల దగ్గరికి వచ్చినవా? ఈ మాత్ర కాలువ మంత్ర ప్రయోగాల దగ్గరికి వెళ్ళి దేవుని సముఖంలో కూర్చొని ఉన్నావా? నా దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. నువ్వు మంత్ర ప్రయోగాల దగ్గరికి వెళ్ళి వచ్చావా? ఆ మంత్ర ప్రయోగాలు నీవు పనిచేయవు. వాటి వల్ల నువ్వు మేలు పొందుకెళ్ళవని తెలిసి కూడా వెళ్ళావా? మంత్రి ప్రయోగాలు వాటిని ఎదుపడి కాల్చడానికి నీవు నీ దేవుని సన్నిధిలో నీలో ఉన్న బలహీనత కంటే అధికమైన ప్రార్థన చెయ్యి. నీ జీవితం యేసయ్య నీ ప్రార్థన ఆలోచించి జవాబు దయచేస్తాడు. కళ్ళు మూసుకో. మహిమగలిగిన తండ్రి పరిశుద్ధుడా, నేను ఏ శోధనలో పడిపోయానో దయతో నన్ను క్షమించు. ఇదిగో ఇక నేను శోధనలో పడిపోకుండా ఎడతగని ప్రార్థన జీవితం ఈ దీన దైవజనుడికి సంఘటన అనుగ్రహించు. ఏ బిడ్డ ఇంటికి ప్రార్థన చేస్తుందో అతని ప్రార్థన జీవితం ప్రభువులను పొందుకోవాలి. ప్రియమైన కుమార్తె, ప్రియమైన కుమారుడు, దేవుని దగ్గర నీ జీవితాన్ని ప్రార్థనలో కనిపించాలి. శోధన అధికమైపోతూ ఉన్నట్టు నీ ప్రార్థనలో కొలువైపోతూ ఉన్నావు, దేవుని సహవాసంలో కొలువైపోతూ ఉన్నావు. ప్రార్థన చేసుకో. ప్రభువా, తీర్మానం లేక అయ్యా అయ్యా నేను తండ్రి అపవాదాన్ని శోధించిన కొరకు పడిపోతూ ఉన్నాను, మురికి నీళ్ళలాగా మారిపోతున్నాడు తండ్రి. ప్రార్థన కొలువైపోతావు ప్రభా. అయితే నేను ఇక కొలువ కాని ప్రార్థనలో తండ్రి ఎడతెరిగినని ప్రార్థనలో ఉంటాను. నాలో ఉన్న మురికంతా పోయి పవిత్రంగా మళ్ళీ తెల్లని నీళ్ళ వల్ల నా జీవితాన్ని కనిపిస్తాను ప్రభువా. ప్రార్థనలు ఉండడానికి కృపదయించమని దేవుని బతిమాలకు సరిచేయబడిన బలిపీఠములే నీ ప్రతిభను సరి చేసుకో. రాత్రి ఈ సమయంలోనే దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతా ఉన్నాడు. మహిమగలిగిన తండ్రి పరిశుద్ధుడానికి స్తోత్రాలు. కృప చూపించండి అయ్యా. ఏ రీతిగా మలినమైన జీవితాన్ని ప్రార్థన గోపడానికి ఎదుట అయ్యా మలినమైన జీవితాన్ని సరిచేశావు, అదే రీతిగా మా జీవితాన్ని మా బ్రతుకులను